అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. సోదరులారా, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో సేనకు జనసేనాని అనే ఒక ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి, అది ఒక 3 రోజుల కార్యక్రమం, 2 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు జనసేన వారు. అక్కడ సుగాలి ప్రీతి విషయం గురించి జనసేన నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సుగాలి ప్రీతికి న్యాయం చేసిందే నేను అంటే, దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే, పవన్ కళ్యాణ్ అంటే ఒక అబద్ధం, పవన్ కళ్యాణ్ అంటే ఒక ద్రోహం, పవన్ కళ్యాణ్ మాటలే విద్వేషాలు పుట్టిస్తాయి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. జనసేనలో ఉండే నాయకులు కార్యకర్తలు కూడా గ్రహించాలి. సుగాలి ప్రీతికి న్యాయం మీరు చేశారా? సిగ్గు లేదు చెప్పుకునేదానికి మాట పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి 2017 ఆగస్టు 18 తేదీన సుగాలి ప్రీతి గురించి బయటకు వస్తే కనీసం నోరెత్తి మాట్లాడలేదు. మీరు కనీసం నోరెత్తి సుగాలి ప్రీతి గురించి మాట్లాడలేదు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి వారికి 5 ఎకరాల స్థలం ఇచ్చారు, ఇంటి స్థలం ఇచ్చారు. ఆ అమ్మాయి తండ్రికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించారు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు పక్కన పెట్టేసి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి, ఒక గుడ్డ కాల్చి నెత్తిన పాడేయాలి అనే ఒక దురుద్దేశము, అబద్ధాలు, నమ్మక ద్రోహం తప్ప మీ దగ్గర నీతి నిజాయితీ అనే మాటకు అక్షరాలు లేవని చెప్పి నిర్ద్వందంగా చెప్పగలుగుతున్నాను. మీ ప్రతి మాటలో మోసం ఉంది పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రతి మాటలో ద్రోహం ఉంది, మీ ప్రతి మాటలో విద్వేషం ఉంది. మీరు ప్రజల బాగు కోసం రాలేదు, కేవలము దాచుకొని దానికోసం మీరు ఈ కపట నాటకము టీడీపీ చంద్రబాబు నాయుడుతో కలిసి చేస్తున్నారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు గ్రహించారు. ఇంతకంటే అబద్ధాలు ఇంకోటి ఉంటాయా? నా వల్లనే సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందని చెప్పేది సిగ్గుండాలి కొద్దిగైనా. ఈ ఆంధ్ర రాష్ట్రము 5 కోట్ల ఆంధ్రులది పవన్ కళ్యాణ్ గారు, నీ ఒక్కడిది కాదు. ఇది ప్రజలు ఎన్నుకున్నారు, అది ఈవీఎంలతో ఎన్నుకున్నారో ఎట్ట ఎన్నుకున్నారో అది మీకే తెలియాలి. మీకు జరిగితే అన్యాయము, ఇతరులు జరిగితే న్యాయము. చెప్తున్నారు చూసారా, ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట మీలాంటి వ్యక్తి. మీరు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారా? నా తల్లిని తిట్టారు, మా అమ్మను తిట్టారు, లోకేష్ తిట్టారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, టీడీపీ వాళ్ళు తిట్టారు, సైకిల్ను తుక్కు చేయాలని చెప్పింది మీరే కదా. అంటే ఆ రోజు చెప్పింది అబద్ధమా నిజమా? అంటే ప్రజల్ని మోసం చేస్తానికి మీరు వచ్చారు రాజకీయాల్లోకి. ప్రజల్ని మోసం చేస్తారా మీరు? ప్రజల మీద నమ్మక ద్రోహం చేస్తారా మీరు? ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేయడం, దూషించడం, రాక్షస పాలన చెప్పడం. ఈరోజు జరుగుతుంది రాక్షస పాలన. అల్లాడిపోతున్నారు జనాలు. దివ్యాంగులు రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు మీరు చేసిన దుర్మార్గానికి. దివ్యాంగులు రోడ్డు పైన వస్తే కనీసం వచ్చి పలకరించారా? వారికి ఒక మంచి మాట చెప్పారా? మీరు రాజకీయ లక్షణాలు, మీ రాజకీయం కోసం రాలేదు. మీ కేవలం మీ కుటుంబానికి ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, మంత్రి పదవులు ఇప్పించుకొని భోగ భాగ్యాలు అనుభవించాలని మీరు రాజకీయాలు వచ్చినట్టుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.
జనసేనలో ఉండే కార్యకర్తకే దిక్కు దిశ లేకుండా పోయింది మీ వల్ల. మీరే అంటున్నారు టీడీపీ గురించి విమర్శిస్తే వెళ్ళిపోండి, గెట్ అవుట్ అంటున్నారు. అంటే దాని అర్థమైంది, ప్రజలు తెలుసుకున్నారు మీరు ఎంత మాత్రం ఓళ్ళ అనేది. తోలు తీస్తా, వైసీపీ నా కొడకల్లారా, వాళ్ళ నా కొడకల్లారా, ఇదేంటి సభ్య సమాజం హర్షిస్తుంది ఇటువంటి మాటలతో. మీరు ఏ విధంగా ఎదురయ్యారు? జనాలు ఈరోజు మిమ్మల్ని చూసుకొని బాధపడుతున్నారు. ఆ రోజు ప్రైవేటీకరణ గురించి గొంతు చించుకున్నారు, ఈరోజు అంటున్నారు నోట్ నుంచి మాటే రావడం లేదు. నోట్లో ఐసు పెట్టుకున్నారా, లేకుంటే కోడిగుడ్డు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారు నోట్లో? అరటి పండు పెట్టుకున్నారా? లేనిపోని ఈరోజు విశాఖ ఉక్కు గురించి లేనిపోని కాకమ్మ కథలు చెప్తున్నారు. అడగండి అయ్యా చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు మీరు 1978 నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ టైంలో మొదటిసారి మంత్రి అయ్యారు. ఈరోజు మీ దగ్గర 931 కోట్ల వందల కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి అంటే ఇది తెలియజేసే లెక్కలు. తెలియని లెక్కలు ఎన్ని వేల కోట్లు ఉండవు, లక్షల కోట్లు ఉండవు, ఎవరికి తెలియదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లాభాపేక్ష కలిగినటువంటి ఏ కంపెనీ కానీ, డైరెక్టర్ కానీ, చైర్మన్గా ఉండవచ్చునా? ఈ డబ్బు మీకు ఏ విధంగా వచ్చింది? మీరు నీతి నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే అని ఒక్కసారి అడగండి చంద్రబాబు నాయుడు గారిని. ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారు నిందలేయడము, ఇంకా మేము 15 సంవత్సరాల అధికారంలో ఉంటాము, ఈవీఎంలతో మేము గెలుస్తానే ఉంటామని. మీరు ఏమి పొడిచారని మీకు 21 సీట్లు ఎలా గెలిచారు? మీరు ఏ విధంగా గెలుస్తారు? నామమాత్ర మనిషి వ్యక్తులు వాళ్ళ ముఖాలు కూడా ఎవరికి తెలియదు జనాలు. మీరు వచ్చి 11 సీట్లు అవహేళన చేయడం మానేసి ప్రజల కోసం పనిచేయండి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయండి, చెప్పిన వాగ్దానాలు చేసిన వాగ్దానాల కోసం పనిచేయండి. అంతే తప్ప ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకునేదని హెచ్చరిక చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మీకు. జై హింద్, జై జగన్, జై వైసీపీ.